వేదన వద్దు. ఇక నాకు బిడ్డలు పుట్టరు, ఇక నాకు ఉద్యోగం రాదు, ఇక నేను సక్సెస్ కాను, నా లైఫ్లో నేను ఎదగను, నాకు వివాహం కాదు. మనుషులందరూ ఇలాగ నిందిస్తుంటారు. నేను భయపడకు. నీ జీవితం అంత పతనమైపోయినా నువ్వెక్కడికి పడిపోవు. ప్రవక్త చెబుతున్నాడు సాతానుతో, శత్రువుతో మాట్లాడుతున్నాడు ప్రవక్త. శత్రువా, నేను పడిపోయానని నువ్వు విర్రవీగుతున్నవేమో, నేను పడిపోయి ఉన్నానని నువ్వు విర్రవీగుతున్నవేమో. నేను పడిపోయిన నువ్వు తిరిగి మరలా లేపబడతాను. కెరటంలా, సముద్ర కెరటం ఎలా లేగస్తుందో అలా తిరిగి నేను లేస్తాను అని నువ్వు చెప్పగలగాలి. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆయనకు సమస్తము చేస్తా. ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? వివాహం అవటం లేదు, వయసు దాటిపోయింది. నాకంటే చిన్న చిన్న వాళ్ళకు వివాహం అయి పిల్లలు కన్నారు. ఎందుకు ప్రభు నా జీవితం ఎలా అయిపోయింది? ఒక్కదాని కుమిలిపోతున్నావు కదా. నాకు తెలుసు నువ్వు పైకే నవ్వుతున్నావు, నీ గుండెల్లో చాలా వేదన ఉంది. నీ పక్క ఉన్న వాళ్ళు ఎవరు నీ వేదన చూడట్లేదేమో. ఒక సేవకుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా, దేవుని ఆత్మను కలిగిన ప్రతినిధిగా, ప్రవక్తగా నీ గుండె కోత నేను చూస్తున్నాను, నీ దుఃఖాన్ని చూస్తున్నాను, నీ ఆవేదన చూస్తున్నాను. నువ్వు పైకి నవ్వుతున్నావు, నీ గుండె లోపల అంత కన్నీరే. ఎప్పుడు నా జీవితంలో సంతోషం, ఎప్పుడు నా జీవితంలో ఆనందం, ఎప్పుడు నా జీవితంలో అందరిలా నేను కూడా సంతోషించేదని. అందరితో తిరుగుతున్నావు, అందరి మధ్య కదులుతున్నావు, కానీ నీ గుండెల్లో ఒక వేదన, కన్నీరు. అది ఎవడు చూడటలే, కానీ దేవుడు చూస్తున్నాడు. ఈరోజు దేవుడు చూస్తున్నాడు. దుఃఖంతో వచ్చావు, వేదనతో వచ్చావు, కలవరంతో వచ్చావు, బరువెక్కిన హృదయం దగ్గరికి వచ్చావు. పైకి నవ్వుతున్నావు, కానీ గుండెల్లో వేదన. నా జీవితం ఏంటి? ఒక ప్రశ్న, ఒక క్వశ్చన్ మార్క్ నీ లైఫ్ అంతా వేధిస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్, వాట్ ఈస్ నెక్స్ట్, వాట్ ఈస్ నెక్స్ట్. నా జీవితం ఏంటి తర్వాత, నా బ్రతుకేంటి తర్వాత, నా పరిస్థితి ఏంటి తర్వాత. అందరూ నాకంటే చిన్న చిన్న వాళ్ళకి వివాహాలై నీ పిల్లలు కన్నారు, నా జీవితం ఏంటి? నాకంటే చిన్నవారు ఉద్యోగం పొందుకున్నారు, నా బ్రతుకేంటి? ఇక నా వల్ల కాదా? ఇక నా జీవితంలో సంతోషం రాదా? ఈ అద్భుతం జరగదా? ఈ మేలుని పొందుకోలేనా? ఎందుకు ప్రభు అని తలపేసుకుని ఏడ్చిన రోజులు, ఒక్కదానివే నువ్వు బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చిన రోజులు, ఒక్కదానివే దూరంగా వెళ్ళి ఒక్కదానివి ఏడ్చిన రోజులు. ఎందుకంటే అనుభవాలన్నీ నాకు కూడా ఉన్నాయి. నువ్వు పనికి రావురా. ఎందుకు పనికి రావు? నీ జీవితం ఇంతే, నువ్వెందుకు కొనరావు? నీ బ్రతుకు వేస్ట్ అని అందరూ అంటున్నప్పుడు ఊరు బయటికి వెళ్ళిపోయి ఒక్కడిని ఏడ్చేవాడిని. ఎందుకు ప్రభు, ఎందుకు జీవితం ఇంతేనా? నా బ్రతుకు ఇంతేనా? నా జీవితం అని ఏడ్చేవాడిని. ఇంతేనా నా జీవితం? అందరూ అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు, తృణీకరిస్తున్నారు. ఎప్పుడు ప్రభు, ఎప్పుడయ్యా నా జీవితానికి ఒక విలువ? నా బ్రతుకును చూసి అందరూ ఆశ్చర్యపోయేది ఎప్పుడు? అందరూ నవ్వుతున్నారయ్యా. కాలు పట్టగానే వీడు వచ్చాడా, వీడు వేస్ట్ అంటున్నారయ్యా. కాలు పట్టగానే వాడు కనపడగానే వీడొచ్చాడు ఎక్కడికి, ఎందుకురా వీడు వేస్ట్ గాని పిలిచారనే వాళ్ళ. ఒక్కడిని ఏటి దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడిని, ఒక్కడ ఊరు వాడికి వెళ్ళి కూర్చుని ఒక్కడ గట్టిగా ఏడ్చేవాడిని. ఎవరికైనా కనబడుతుందేమో అని రోడ్డు కింద తోరలుంటే తోరు లోపలికి వెళ్ళి సైకిల్ బయట పెట్టుకుని ఒక్కడి పెద్ద
ఎంతగా ఏడ్చేవాడిని. ఎందుకు పనికిరాను ప్రభు, ఈ తెరాన చెబుతూ ఈ తెరా బ్రతకని ఏడ్చేవాడిని. నువ్వు కూడా అలా ఏడుస్తూ ఇక్కడికి వచ్చావేమో, నువ్వు కూడా అలా దుఃఖపడుతూ ఇక్కడికి వచ్చావేమో, నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావేమో, నువ్వు కూడా అలా కన్నీడుతూ ఇక్కడికి వచ్చావేమో. అబ్రహామును కూడా అలాగే అన్నారు అందరూ. అబ్రహామును కూడా అలాగే అన్నారు అందరూ. అబ్రహాము జీవితంలో కూడా అలాంటి మాటలే పడ్డాడు. కానీ ఒకరోజు దేవుడు తనకిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మై డియర్ చర్చ్, దేవుని పిల్లలారా, నీకెన్ని వాగ్దానాలు చేశాడో నీకు కూడా గుర్తులేదు, కానీ అన్నీ ఆయన గుర్తున్నాయి. నీకెన్ని మాటలు ఇచ్చాడు అవి నీకు కూడా జ్ఞాపకం లేవు, కానీ ఆయనకు జ్ఞాపకం ఉన్నది. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. అబ్రహాముకు ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. శారా గర్భాన్ని దేవుడు తెరిచాడు, కుమారుని కన్నాడు. అబ్రహామట ఇసాకు పుట్టినప్పుడట గొప్ప విందు చేశాడట. ఎందుకు ఆయన విందు చేశాడని నేను చాలాసార్లు ఆలోచిస్తే, ఆ విందుకు అందరిని పిలుస్తున్నాడు. తను చూసిన విని వాళ్ళని, తను చూసి ఇది జరగదు అని చెప్పిన వాళ్ళని, తను చూసి గేలి చేసిన వాళ్ళందరినీ, రేపు మా ఇంట్లో ఫంక్షన్ అండి. ఏం అబ్రహాం, ఏంటి కారణం? నా కుమారుడు పుట్టాడు. అందరూ వచ్చి చూశారు. వాళ్ళందరూ ముందు చెబుతున్నాడు, నా దేవునికి సమస్తము సాధ్యమే. ఒకరోజు నీ జీవితంలో కూడా నీ శత్రువులు, నిన్ను చూసి నవ్విన వాళ్ళు నీ ముందు నిలబడి దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని చూసి ఒకరోజు ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. నీ పరిస్థితులన్నిటిని దేవుడు మార్చేస్తాడు. నీ స్థితిగతులన్నిటిని దేవుడు మార్చేస్తాడు. శారా గర్భం తెరవబడింది, కుమారుడు పుట్టాడు. అబ్రహాము నమ్మాను. ఆ తండ్రితో యేసు అంటున్నాడు, నువ్వు కూడా నమ్ము, నువ్వు నమ్ము, నేను చేస్తాను. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, సమస్తం చేస్తాను. ఏ కార్యము నేను చేస్తా. నీ దుఃఖాన్ని తీస్తా, నీ చేదుని తీస్తా, నీ లోపాన్ని తీసేస్తా, నీ జీవితాన్ని మార్చేస్తా, నీ బ్రతుకును మార్చేస్తా.